పడుతున్న రైతాంగం ఇప్పుడు మరో ఫేజ్ 2లో మరోసారి 40,000 ఎకరాలట 20 గ్రామాలను తీసుకొస్తారట. ఫ్యూచర్లో కట్టబోయే ప్రాజెక్టులకి ఆ ల్యాండ్ ఎక్విజిషనా ల్యాండ్ పూలింగా అనే దాని మీద చర్చ జరుగుతుందట. ఎక్కువ ల్యాండ్ పూలింగ్కే మొగ్గు చూపుతున్నట్టు ఉవ్విళ్ళు ఊరుతున్నట్టు మీరు అనౌన్స్ చేయడం తరువాయి మేము వచ్చేసి మా భూమిని మీకు అప్పచెప్పేస్తామన్నట్టుగా నిన్న మంత్రి నారాయణ గారు చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఒక్కసారి ఆలోచిస్తే ఇన్నర్ రింగు అవుటర్ రింగు పేరుతోటి మొత్తం ఆక్యుపై చేసేసి దాన్ని రాబోయే ప్రాజెక్టుల కోసం అంటే ఉన్న ప్రాజెక్టులకి డబ్బులు తెచ్చుకునే దిక్కే లేదు మనకి. గ్రాంట్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం మీరు ఎక్కడైనా లోన్ తెచ్చుకుంటే గ్యారంటీ సంతకం పెడతామని చెప్పటం ఇంతకన్నా విషాదం దురదృష్టకరం బహుశా ఎక్కడ ఉండదేమో. ఏ రాష్ట్రానికి ఇంత దుర్గతి పట్టలేదేమో. గట్టిగా నిలదీసి గొంతు మీద కూర్చొని మనం గ్రాంట్ తెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఏదో హామీ సంతకాలు పెడతామంటే తలలూపి వచ్చేసిన మొత్తం అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏమనాలి? రేపొద్దున మరోసారి త్యాగాలకు రైతులు సిద్ధం కావాలా? పైగా ల్యాండ్ ఎక్విజిషన్కి అయితే రైతులు నష్టపోతారు. కేవలం 2.5 రేట్ల నష్టపరిహారం మాత్రమే వస్తుంది. అదే ల్యాండ్ పూలింగ్లో అయితే వాళ్ళకి బోల్డ్ అన్ని ఫెసిలిటీసు ఇంకా విపరీతమైన సౌకర్యాలు ఏర్పడతాయని మంత్రి నారాయణ గారు వాక్రుచ్చారు నిన్న. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఇప్పుడు ముందర క్యాపిటల్ మీద, పైగా 778 కోట్లతోటి శాశ్వత అసెంబ్లీ నిర్మాణం అంట. ఇప్పుడున్న అసెంబ్లీ చక్కగానే ఉంది, దానికి ఇమ్మీడియట్గా దాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు. సెక్రటేరియట్ బాగుంది. మళ్ళీ అలాగే హైకోర్టు నిర్మాణం అయితే అద్భుతంగా ఉంది. మళ్ళీ హైకోర్టు కోసం కూడా దాదాపు అదే మొత్తంలో ఎటుపోతున్నాం. ప్రజలకు అకౌంటబిలిటీ పేరుతోటి జరుగుతున్న వ్యవహారం ఏంటి? మీ మొత్తం అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వెంకట్ గురుమూర్తి గారు. అండ్ అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ అలాగే కరణం ధర్మశ్రీ గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే. నమస్కారం ధర్మశ్రీ గారు. సో టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా నిన్న నారాయణ గారి ప్రకటన చూశారు కదా, 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కృష్ణాంజనేయులు గారు వినిపిస్తుందా? ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి సంబంధించి అంటే రాజధాని ఇతర అవసరాల రీత్యా ఇంకొక 44,000 ఎకరాల భూ సమీకరణ చేస్తామంటూ ప్రకటన చేయటం ఒక పిడుగు లాంటి వార్త. ఖచ్చితంగా ఇది ఎందుకు అని అంటే 10 ఏళ్ళైంది అమరావతిని ఇనిషియేట్ చేసి. ఈ 10 ఏళ్లలో 29,000 మంది రైతుల నుంచి మొట్టమొదటి సంవత్సరంలోనే 33,000 ఎకరాలు సమీకరణ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ 33,000 ఎకరాలు కాకుండా అటవీ భూములకు సంబంధించి ఒక 20,000 ఎకరాలు ఈ అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఉన్నాయి. అంటే 54,000 ఎకరాలు ఇప్పుడు రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నాయి. ఈ 54,000 ఎకరాలు కాకుండా ఇప్పుడు 44,000 ఎకరాలు సేకరిస్తామండి. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి సంబంధించినటువంటి విషయంలో సాధించింది ఏంటి, ఏం జరిగింది అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టుకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించారు. అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి కొన్ని టవర్ల నిర్మాణం, ఇవన్నీ కూడా కొన్ని పూర్తి స్థాయిలో కానటువంటివి ఉన్నాయి. అంటే ఒక 10,000 కోట్ల రూపాయలతో పనులు జరిగాయి 2014 నుంచి 18 వరకు. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తెలుసు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి. వాళ్ళు 3 రాజధానులు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా లబోదిబో అన్నటువంటి పరిస్థితి. చాలామంది రైతులు, కొంతమంది గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి అమరావతి రైతులు. దానికి బాధ్యత ఎవరు? ఓన్లీ 3 రాజధానులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత? తెలుగుదేశం పార్టీ భూ సమీకరణ చేసి ఆ రోజున రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేక ఒక్కబార్లా పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ బాధ్యత లేదా? ఇప్పుడు మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు మేము సేకరిస్తామని చెబుతున్నారు. ఆ 33,000 ఎకరాలకు సంబంధించి 54,000 ఎకరాలు మీ చేతుల్లో పెట్టుకొని, దానికి సంబంధించినటువంటి ఆ 54,000 ఎకరాలు
దేనికి ఉపయోగించారు, ఏం చేస్తున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, దానికి సంబంధించిన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ముందు. ఫస్ట్ వైట్ పేపర్ రిలీజ్ చేసి మాకు ఇప్పుడు 2000 ఎకరాలే ఉన్నాయి, అమ్ముకోవడానికి ఇంకా మిగిలి లేవు, కాబట్టి ఇప్పుడు 44,000 ఎకరాలు కావాలని చెప్తున్నారు. ఏమైంది ఆ భూమి అంతా? ఏం చేశారు? ప్రణాళికలు ఏంటి? భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? మీ ఎలా నిర్మాణం చేస్తారు? ఇప్పుడు వచ్చినటువంటి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడిబి, అదేవిధంగా హడ్కో నుంచి వచ్చేటువంటి 31,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతారా? ఈ 5 ఏళ్లలో పూర్తి అవుతుందా? పోనీ 5 ఏళ్ల తర్వాత మీకేమన్నా ప్రజలు అధికారం ఇస్తారని గ్యారంటీ ఏమన్నా ఉందా? అదే గ్యారంటీ చెప్పలేం కదా. అది 2014 నుంచి 19 తర్వాత ఏం జరిగిందో చూసాం. మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రణాళికలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకే చోట మొత్తం అన్నీ ఉండాలి అనేటువంటి విధంగా అనేకమైనటువంటి పట్టణాలు ఇప్పుడు మన హైదరాబాద్లో చూసాం. వాసుదేవన్ గారు, హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయాన్ని ఎక్కడికి మార్చుకున్నాం మనం? శంషాబాద్కు మార్చుకున్నాం. అదేవిధంగా అన్ని చోట్ల పట్టణాల మధ్యలో ఉండేటువంటి విమానాశ్రయాలు మొత్తాన్ని పట్టణాలకు బయటే మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటే మేము అమరావతి నడిబొట్టున విమానాశ్రయం కడతాం, విమానాశ్రయానికి ఈ రోజున స్థలాలు కావాలి అనేటువంటి పొలాలు కావాలి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి నిబంధనల ప్రకారంగా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగా చూస్తే ఒక్కొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మధ్య ఒకదానికి ఇంకో దానికి మధ్య 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉండాలి. కానీ మన పక్కనే ఇప్పుడు విజయవాడ పక్కనే గన్నవరంలో మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డెవలప్ చేయడానికి ఆ విధంగా కావాల్సినటువంటి భూములు అక్కడ సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు అమరావతిలో నిర్మాణం చేస్తాను. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలి అంటే ఆ ప్రాంతంలో రోజుకు 2,000 నుంచి 3,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులు మరి అమరావతి ప్రాంతం ఎప్పుడు నిర్మాణం అయితే అక్కడ జనాభా ఎప్పుడు వస్తారు? మీరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి ఏం చేయాలనుకుంటున్నారు? అదేవిధంగా మీరు ఇప్పుడు అమరావతి ప్రాంతం వరకే ఇక్కడే అన్ని జరగాలి, ఇంకా 44,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాల పైన 1,10,000 ఎకరాలు మీ పక్కనే ఉన్న. అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఇక్కడ 1,00,000 ఎకరాలు ఎక్వైరీ చేసిన అంటే సేకరించిన లేదా సమీకరించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయాలున్న పెద్ద పెద్ద నగరాలు న్యూయార్క్, లేకపోతే నేను చెప్పేది క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కూడా, జార్జ్ వాషింగ్టన్, అవి 1,500 నుంచి 2,000 ఎకరాల్లో నిర్మితమైన నగరాలు. మహా అయితే 5,000 ఎకరాలు. 5,000 ఎకరాల్లో నగరాలు నిర్మితం అయితే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కోసం మీరు అన్నట్టు నడి మధ్యలో తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఒకసారి నారాయణ గారు ఏమన్నారో చూసి మళ్ళీ వద్దామండి. మినిస్టర్ నారాయణ గారు. 60,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా, అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఒకటి జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం, రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. 34,000. సో అదండి కరణం ధర్మశ్రీ గారు, మంత్రి నారాయణ గారు మాట్లాడింది విన్నారు. సో 1,00,000 ఎకరాలు సేకరిస్తూ వస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ప్రపంచ చరిత్రలో రేపొద్దున గిన్నెస్ రికార్డులు ఎక్కచ్చు. సో ఇదొకటి. సో వాళ్ళు 5 ఏళ్లలో ఏమీ చేయలేదు, లేకపోతే నత్తనడకన సాగింది. తర్వాత వచ్చిన మీ 5 ఏళ్లలో 3 రాజధానులంటూ ఉన్న వ్యవస్థను నీరుగార్చారు. ఇది మీ మీద ఉన్న అభియోగం. రేపొద్దున ఇంకోటి మంత్రి నారాయణ గారు చెప్పిన మాటలు ఇంకోటి చాలా కీలకమైంది. ఉవ్విళ్ళు ఊరుతున్నారట జనం. 44,000 ఎకరాలు ఎప్పుడు ఇచ్చేద్దాం
గవర్నమెంట్ రావటమే వచ్చి మమ్మల్ని అడగటమే తరువాయి అని చేతిలో పత్రాలు పట్టుకొని రెడీగా ఉన్నారంట. నిజమేనా అండి అది? మీరు ఈ మధ్య అటు రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించున్నారు కదా? అంటే ఇప్పుడు యాక్చువల్ నేను చాలా కాలం నుంచి టీవీ డిబేట్స్కి రాలేదండి. నిన్న మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారని వచ్చాను. నిష్పక్షపాతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలా. దీనిలో మీకు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సినిమా సెట్టింగ్తో రాజమౌళి లాంటి వాళ్ళందరితో కూడా పెట్టి మహారాజధాని, అద్భుతమైన రాజధానిని నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి అమరావతిని ఎంత బ్రహ్మరావతిగా మార్చారో మీకు నాకే కాదు, ఇప్పుడు ఈ 99 టీవీ చూస్తున్నటువంటి వీక్షకులు అందరికి కూడా ఈ విషయం తెలుసు. అది అమరావతిని ఎంతవరకు చేశారో, తాత్కాలిక అసెంబ్లీలు నిర్మాణం చేసి తాత్కాలిక సెక్రటేరియట్ అని ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారో మీకు తెలుసు. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న తీసుకున్నటువంటి ఎకరాలకి దిక్కుముక్కు లేక నాన్న అవస్థలు పడుతూ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మళ్ళీ తిరిగి ఎలాగా జనరల్గా ఒక రాజధాని వస్తుందంటే చుట్టూ ఉన్నటువంటి భూములు విలువ పెరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఆశ ఆ ప్రాంతం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దాని మీద ఆ రోజు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి డెవలప్మెంట్ గురించి ఆలోచన లేకుండా మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటున్నట్టు ఊళ్ళు ఊరుతున్నట్టు ఎవరు ఊళ్ళు ఊరవుతారండి? అదంతా హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం కొన్ని పచ్చ మీడియా వాళ్ళు కావాలని దీనికి బూస్టప్ ఇస్తూ, మరి వందమాగదులు ఉంటారు కదా పక్కన ఉన్నటువంటి తాళం కొడుతున్నటువంటి వాళ్ళు తందానా అని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం దగ్గర అవుతుంది, 11 మాసాలు అయింది. ఈ మూమెంట్లో ఇంతవరకు కూడా ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసామని కానీ 1,70,000 కోట్లు అప్పులు చేసి ఆ డబ్బుని దీన్ని కేటాయించామని కానీ, లేదంటే పేదవాళ్ళందరూ కూడా మీకు తెలుసో తెలీదో దేశ చరిత్రలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జనవరి నుంచి ఎంతవరకు కూడా వర్క్ చేసినటువంటి కూలీలకి పేమెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితి చంద్రబాబు హయాంలో జరుగుతున్నటువంటి ప్రక్రియను ఒకరు ప్రశ్నించరు, ఒకరు అడగరు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి ఎంతో మందికి కాలేజీకి వెళ్ళని విద్యార్థులు ఫీజులు కట్టక, ప్రభుత్వం చెల్లించక, వాళ్ళు ఎగ్జామ్స్ లో కూర్చోబెట్టాక ఏదో వంకతో హాజరు తక్కువ ఉందని అది తక్కువ ఉందని చెప్పి వాళ్ళు అడ్డించే కార్యక్రమం. కానీ దీని గురించి ఒకరు ప్రశ్నించరు. ఇక్కడ ఏంటంటే ఇక అమరావతిని బూస్టప్ చేసి ఇలా చేసేస్తున్నాం, 40,000 ఎకరాలు సృష్టిస్తున్నాం, ఇక్కడ పెద్ద సినిమా సెట్టింగ్ పెట్టేస్తున్నాం. ఇదంతా ఒక భ్రమ. రియల్గా చెప్తున్నాను. అంచేత ఏంటంటే అవునన్నా కాదని ప్రభుత్వాలు విధి ధర్మం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. మా విధానంలో ఏంటంటే పేదవాళ్ళని పెద్దవాడిగా చేయాలని, పేదవాడిని సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్లాలని మా విధానం మాది. ఇప్పుడేమో ఈయన ఏంటంటే అంతా కూడా ఆర్భాటాలు చేయడం, ఆరాటాలు చేయడం, మళ్ళీ ఇప్పుడేమో ఆ రాజధాని కోసం మరోసారి శంకుస్థాపన అంటే ఏడిదండి అది? శంకుస్థాపనలో ఏమో ఒకదా మళ్ళీ పోనీ అక్కడి నుంచి ఇంకో దగ్గర మార్చేసి శంకుస్థాపన కాదు, ఓన్లీ అక్కడ దానికే మళ్ళీ ప్రధానమంత్రి తీసుకొని ఎన్నాళ్ళు ఇలాగ ప్రజలు మభ్య పెడతారు. మేము ఏంటంటే నిజాయితీగా ఇలా చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంక్షేమానికి అంతకన్నా మంచి కార్యక్రమం చేస్తామని, ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని చెప్పి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పెడతానని చెప్పి ఈరోజు ఊరికి కూడా బెల్ట్ షాపులు పెట్టి ఇష్టారాజ్యంగా మద్యం చేస్తూ, అడ్డగోలుగా ఏమో భూగర్భ గనులన్నీ కూడా కాజేస్తూ ఇష్టారాజ్యంగా తెలుగు తమ్ముళ్ళందరినీ కూడా పెంచడమే జయంగా పెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే అక్రమ మార్గాలన్నీ కూడా ఈరోజు చట్టాలు అడ్డు రావు, విజిలెన్స్ వాళ్ళు అడ్డు రారు, ఏ అడ్డు రాకుండా వాళ్ళకి ఏంటంటే మంత్లీలు ఏర్పాటు చేసుకుంటూ వాటి మీద దృష్టి కేంద్రీకరించారు తప్ప దీనికి ఏంటంటే చిన్న కలర్ ఏంటంటే ఇలాగా మీలాంటి మీడియా సోదరుల ద్వారా చర్చల్లో పెట్టి అమరావతికి 40,000 ఎకరాలు ఇచ్చేస్తారట, 1,00,000 ఎకరాలట. 1,00,000 ఎకరాలతో ఇక్కడ ప్రపంచ చరిత్రలోని అమరావతి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి సెట్టింగ్, అద్భుతమైనటువంటి ఫిట్టింగు ఇలా ఏర్పాటు చేస్తారట. ఎందుకండి ఇవన్నీ జరిగే పనులా? ఇవి అవుతుంటాయా? మనం ఒకసారి మా నిజంగా మనస్ఫూర్తి మాట్లాడుకుంది. ఈ సంవత్సరంలో
సాధించినటువంటి పలానది, మర్చిపోలేనటువంటిది, మరువురానిది, ఇగో పలానా పేదవాడికి అద్భుతమైన కార్యక్రమం చేశామని చెప్పమానండి. ఏదో కరణం ధర్మశ్రీ గారు ఒక సబ్మిషన్ అండి. మనిషికి పెన్షన్ తీసుకున్న కరణం ధర్మశ్రీ గారు ఒక సబ్మిషన్. నెలకు 10,000 20,000 కటింగ్ చేసేస్తారు. ఇది ఆలోచన చేయమని అంటున్నా. కరణం ధర్మశ్రీ గారు ఒక నిమిషం ఒక సబ్మిషన్. ఇప్పుడు నార్మన్ అండ్ ఫాస్టర్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ, వారి ద్వారా మొత్తం సర్వే చేయించుకున్నారు. సో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన డెవలప్మెంట్ అది వస్తే సంపద సృష్టి జరుగుతుంది. దాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు బటన్లు నొక్కి పంచిన డబ్బులు కాదు, మీరు డబ్బులు ఉన్నవి పంచారు. వాళ్ళు సంపద సృష్టించి రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందించబోతున్నారనే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని వాళ్ళ వేదన. ఒకసారి మనతో పాటు జనసేన ఎమ్మెల్యే మీరు అడిగారు, మీకు ఇప్పుడు సంపద సృష్టించే మార్గం అంటే భూములు అమ్మేడు సంపద సృష్టించడం అంటే చూడండి. భూములు అమ్మేసి సంపద సృష్టించేవండి. సృష్టించడం అంటే వేరు. అక్కడ పరిశ్రమలు ఇగోట పలా SEZ ఇక్కడ ఏర్పాటు చేస్తాం, దీని ద్వారా సంపద వస్తున్నాయి కదా. అదే కదా వాళ్ళు చెప్తున్నది. అవకాశాలు వచ్చాయి లేదని గవర్నమెంట్ చెప్తోంది, వేరు. గవర్నమెంట్ చెప్తోంది అదే కదా. ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటిది ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి కదా, అది రావాలి కదా. కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు రావాలి కదా. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుందో తీసుకెళ్లి సముద్రాన్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్రాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టలేం కదా. లేదా అమరావతిలో రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అమరావతిలో అక్కడ అవకాశం లేనటువంటిది ఏదైనా అక్కడ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా అసెంబ్లీని ఉటాప్ని ఇక్కడ తెచ్చిలేము కదా. దేనికైనా కొంత టైం కావాలా ఆ క్లైమ్ సక్సెస్ అవ్వాలనుకుంటే. రైట్ ఒకసారి మనకి సుందరపు విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. విశాఖపట్నం లాంటి కేంద్రాన్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేస్తే మీరు అన్నట్టు సంపద వస్తుందేమో కానీ అక్కడ జాకీలు పెట్టి లేపిన అమరావతి. సరే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మీరు విశాఖపట్నం ప్రాంతం వారే. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ధర్మశ్రీ గారు కైండ్లీ లిసన్ టు మీ. అన్నమే ఇదేంటంటే ఆ వంకతో పెట్టుకుంటున్నారు. విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, ఒకసారి వారు మాట్లాడతారు. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు నమస్కారం, చాలా రోజులైంది. అండ్ మీ ప్రభుత్వం ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుందని నిన్న మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. 44,000 ఎకరాలు ఇవ్వటానికి అక్కడ 20 గ్రామాల ప్రజలు ఊవిళ్ళు ఊరుతున్నారట. సో ఆయన చెప్పారు. సో మొత్తంగా కలిపి 98,000 నుంచి 98,000 ఎకరాలు. ఒకవేళ దాన్ని ఎక్విజిషన్ అంటారా, ల్యాండ్ పూలింగ్ అంటారా, దానికి విధి విధానాలు ఎట్టా మీరు నిర్ణయించుకుంటారో ప్రభుత్వం ఏం చేసినా 98,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోని రికార్డు. ఏది ఒక అద్భుతమైన రాజధాని నగరం, దాన్ని ఆధారంగా చేసుకుని ఇండస్ట్రీసు, 4 ఐకానిక్ టవర్సు, మళ్ళీ అమరావతిలో మళ్ళీ సింగపూర్ వచ్చేస్తుంది. అది నిన్నిచ్చిన ఆయన రోజీ పిక్చర్. ఏమంటారు? వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులు మిత్రులకి, అలాగే 99 వీక్షకులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ముక్త కంఠంతో, అది కేటీఆర్ అవనియండి, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అవనియండి, అంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రులు యాక్ట్ చేసిన వాళ్ళని కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరవనియండి, ఈరోజు హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోనే ఇది అగ్రగామిగా నిలబడింది. మీరు ఎవరన్నా మొత్తం భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సెంట్రలైజ్డ్ అయ్యింది, ఎక్కడ డెవలప్మెంట్ ఫాస్ట్ గా పరిగెడుతుందంటే పోటీగా కూడా లేదు. అందరి తర్వాత ఆ హైదరాబాద్ తర్వాతే ఉన్నాయి. ఇది వాస్తవం. అంటే మీరు బెంగళూరు తీసుకోండి, లేకపోతే ముంబై తీసుకోండి, లేకపోతే ఉన్న మెట్రో సిటీస్ తీసుకోండి, లేకపోతే ఫ్యూచర్ సిటీస్ తీసుకోండి, ఏదైనా కదా హైదరాబాద్ అనేది ముందుకెళ్తుంది. అది మనం అక్కడికి వెళ్తే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతున్నారు. హైదరాబాద్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఫారెన్ లో ఉన్నాం, దుబాయ్ లో ఉన్నామా, లేకపోతే సింగపూర్ అనేది కూడా లేదు. సింగపూర్ ఇంకా అంత ఫాస్ట్ గా డెవలప్ అవ్వట్లేదు. సింగపూర్ అనేది నీట్నెస్ సిటీ అక్కడ వరకు ఉంది, కానీ అంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యే సిటీ ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు. ఇప్పుడు ముంబై, దుబాయ్ తో పాటు ఫాస్ట్ గా సిటీ డెవలప్ అవుతుందంటే హైదరాబాద్. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020లో భాగంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఆ రోజు కూడా చాలా మంది ఇలాగే కామెంట్ చేశారు. సరే, దానికి అర్థం చేసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ వెళ్ళే స్పీడ్ కి ఈ రోజు ఎవరు వాస్తవానికి ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోకపోతే ఏంటంటే తూ అని మూస్తారు అందరూ.
ఒప్పుకోకపోతే ఉమ్మొస్తారు. దానివల్ల కొంతమంది ఒక మనస్సాక్షి అనేది ఉన్న వ్యక్తులందరూ కూడా ఒప్పుకుంటున్నారు పార్టీలకు అతీతంగా. ఇది వాస్తవం. ఈ రోజు మనం ఏమంటామంటే ఒక లీడర్ అన్నాక ఒక విజన్ ఉండాలి. విజన్ ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ నాయకులు మా జిల్లాకి ఇన్ఛార్జ్ ఆయన ఇప్పుడు మాట్లాడుతూ టైం అవసరం కదా, టైం కావాలి కదా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవన్నీ అయిపోతాయా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అన్ని ఆయనకు ఇప్పుడు మీరు మాట్లాడిన మాట మీద మీకే ఒక ఇది లేకపోతే, దాని మీద బిలీఫ్ లేకపోతే మీరే టైం కావాలంటున్నారు, మీరే అయిపోతుందా అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయితే సరే, పాపం ధర్మశ్రీ గారు ఎక్కడున్నారు అనేది పాపం ఆయనకి తెలియట్లేదు. ఆయన ఎక్కడున్నారు? అనకాపల్లిలో ఉన్నారా, విశాఖపట్నంలో ఉన్నారా, ఎక్కడున్నారు? ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఇదే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారు 1,85,000 కోట్లతో ఎన్టీపీసీకి శంకుస్థాపన జరిగింది. అది నా కాన్స్టిట్యున్సీలో. ఏమండి, 1,30,000 కోట్లతో మరి మిత్తల్ కంపెనీకి ఈ రోజు భూములు ఇచ్చాము. వాళ్ళు డబ్బులు కూడా కట్టారు, కంపెనీ డబ్బులు కట్టారండి. ధర్మశ్రీ గారు డబ్బులు కట్టారు. కంపెనీ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఏమండి, అలాగే క్యాప్టివ్ పోర్ట్ కి మంత్రివర్గం అక్కడ అప్రూవల్ కూడా ఇచ్చింది. ఏమండి, ఇలాగే ఎన్ని కంపెనీలు వచ్చినాయి, నా దగ్గర ఎన్ని కంపెనీలు వచ్చినాయి. వీళ్ళ మంత్రి ఆఖరి ఈఎస్ఐ హాస్పిటల్ ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి అప్రూవ్ అయిపోయిన ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కట్టించలేదు. వీళ్ళ మంత్రి ఎవరు? అమర్నాథ్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉంటూ ఏపీఐఐసిలో వచ్చిన ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించలేకపోయాడు. అక్కడ యలమంచిలో ఆ రోజు కన్నబాబు రాజు వీళ్ళ ఎమ్మెల్యే, ఆయన చేయలేకపోయాడు. మేము వచ్చిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాం. ఇది రేపో మాపు ఓపెనింగ్ చేస్తాం, రాసుకోండి. ఓకే. తర్వాత అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు, వీళ్ళు 18 సంవత్సరాలు, మేము కరెక్ట్ గా 2014-19కి వచ్చేసరికి క్లియర్ చేసి అన్ని చేస్తే 2019-24 మధ్యలో పూర్తిగా దాన్ని కన్ఫ్యూజ్ చేసి, ఎంత దారుణం అంటే ఒక బ్రిడ్జ్ కడతారండి, బ్రిడ్జ్ లో 750 మీటర్ల ఎక్విజేషన్ మర్చిపోతారు. దానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేసేస్తారు, కాంట్రాక్టర్ వచ్చేస్తాడు, కాంట్రాక్టర్ కి హక్కు వచ్చేస్తుంది, ఏది కోర్టుకి వెళ్ళే హక్కు వచ్చేస్తుంది. ఏమండి, అలాగే ఎక్కడ కూడా ఎక్విజేషన్ లో ఎంత పోతుంది ల్యాండ్, ఏం పోతుంది ల్యాండ్ ఏమీ తెలియదు, రేట్ ఎంత ఇస్తున్నారు ఏమీ తెలియదు, అంత కన్ఫ్యూజన్. కానీ కాంట్రాక్టర్ ఫిక్స్ అయిపోతాడు, కాంట్రాక్టర్ వచ్చేస్తాడు, కాంట్రాక్టర్ ఉండి మేము చేసేస్తాను. ఆ రోజు 2019 నుంచి 24 మధ్య చచ్చిపోతున్నారండి జనాలని. అంటే ఇదే ఏపీఐఐసి గురించి నేను మాట్లాడుతున్నాను నా దగ్గర. ఎందుకంటే నేను ఎక్కడో మాట్లాడలేదు, ధర్మశ్రీ అనే వ్యక్తి ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటున్న అనకాపల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమండి, అక్కడ ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. నక్కపల్లిలో ఈ రోజు బల్క్ డ్రగ్ కోసం శంకుస్థాపన జరిగింది. ఎన్ని కంపెనీలు వచ్చాయో పాపం ధర్మశ్రీ గారిని డీటెయిల్స్ తీసుకోమనండి. నా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో ఎన్ని కంపెనీలు వచ్చాయో డీటెయిల్స్ తీసుకోమనండి. ఒక పెద్ద ఇష్యూ చెప్తాను నేను. అంటుంది, చైనా ఇండియా భారతదేశం మీద దండయాత్ర చేయడానికన్నా భారతదేశాన్ని కట్టడి చేయడానికి బయట దేశాల్లో, మీరు వినాలి వాసుదేవ్ గారు, మీరు వినాలి, అందరూ వినాలి, భారతదేశం బయట వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేది మనం అందరం తెలిసిందే. ఇది చాలా మందికి తెలియదు. శ్రీలంక కానీ ఇంకో ప్లేస్ లో కానీ పాకిస్తాన్ లో కానీ మన చుట్టూ కూడా ఆక్యుపై చేసి అక్కడ వాళ్ళ స్థావరాలు, వాళ్ళ మిలిటరీ, వాళ్ళ ఇవి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మన భారతదేశం గత 15 సంవత్సరాల నుంచి మనం ఇదే అచ్యుతాపురంలో, ఇదే రాంపిలి మండలంలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అనకాపల్లి, విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు మిస్టర్ ధర్మశ్రీ ఎక్స్ఎమ్ఎల్ఏ. ఏమండి, ఎన్ఏఓబి నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ పెడితే దానికి ఈ రోజుకి కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోకుండా ఆపు కూర్చున్నారు. మన దేశంలో కీలకమైన నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ కి ల్యాండ్స్ గాలికి వదిలేశారు ఈ 5 సంవత్సరాలు, పాత 5 సంవత్సరాలు. అక్కడ బార్కు అలాగే ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోకుండా అక్కడ కూడా కన్ఫ్యూజన్, తస్మదీయులు పేర్లు ఎక్కించేసుకొని మార్చేసుకొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని కోర్టులకు వెళ్ళిపోయి చేసుకున్నారు. నేనంటున్నా, బయట దేశాల వాళ్ళు అంటే మన దేశం వదిలేస్తాం అంటే మన రాష్ట్రం, మన అభివృద్ధి వదిలేద్దాం. ఇట్స్ ఏ నేషనల్ సెక్యూరిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్
ఒక పార్టీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నాడు కదా, ఆ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ధర్మశ్రీ గారి కోసమే మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఎక్కడో అమరావతి గురించి నేను తర్వాత మాట్లాడతాను, అవసరమైతే ఇంకో గంట ఎక్స్ట్రా మాట్లాడతాను. నేను ఈ మధ్య డిబేట్లోకి రావట్లా, ఎందుకంటే నాకు ఉన్న పనుల మీద నేను రావట్లా. నేను అంటున్నా, మనకి మన భారతదేశం మనకి ఇంపార్టెంట్ కాదండి. దేశం తీసుకున్న నిర్ణయం మన భారతదేశం సెక్యూరిటీ కోసం, ఒక స్థావరాని కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మనం లోకల్ గా ఉన్న మన నాయకులు ఒక నిమిషం సార్, ఎమ్మెల్యే గారు ఒక నిమిషం. కాదు మీరు చెప్తున్న దాని మీదే కాదు, మీరు చెప్తున్న దాని మీద నాకు ప్రశ్న ఉంది. మీరు చెప్తున్న దాని మీదే, వేరేది కాదు. నేను అనేది 2014-19 మధ్య ఇదే రామ్ బిల్లుకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు? నేను ఐ హావ్ ఎక్స్టెన్సివ్లీ కవర్డ్ దట్ ఎన్ఏబి ఇష్యూ వెన్ ఐ వాజ్ విత్ టైమ్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం. మరి మీరే కదా అప్పుడు కూడా ఉంది, అప్పుడు మీరేం వీళ్ళు ఏం చేయలేదు, అది ఖచ్చితం. దాంతో నేను మీరు అన్న మాటతో పూర్తిగా ఏకీభవిస్తా. మీరేం చేశారు? ఎలా ఏకీభవిస్తారండి? ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? ధర్మశ్రీ గారు మీరు ఆగండి. ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సార్ మీరు మాట్లాడండి సార్. వాసుదేవ్ గారు, నేనేమంటానంటే లెట్ మీ కంప్లీట్ అంటున్నా. స్టార్టెడ్ ఎప్పుడయింది, ఎప్పుడు ప్రాసెస్ జరుగుతుంది? కీలకమైన 5 సంవత్సరాల్లో నేను ఎందుకు ఎన్ఏఓబి ఎత్తానంటే, సుమారు 200 రోజులు వైఎస్ఆర్సీపీ ఉంటే సొంతంగా ఎమ్మెల్యే అక్కడ కావాలని ధర్నా చేయించాడు. 200 రోజులు నేను అంటుంది. మీరు మొత్తానికి నేను సంవత్సరం అయింది వచ్చిన తర్వాత ఆ చిన్న చితక ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ క్లోజ్ చేసాం. నేను అంటుంది ఏంటంటే, మన నేషనల్ సెక్యూరిటీ మనకు అవసరం లేదా అండి? మనం ఇచ్చేసాం కదా, దాన్ని కంప్లీట్ చేసి దేశానికి ఇవ్వాలి కదా, దేశానికి ఇవ్వాలా? రాజకీయ నాయకులు ఎంతసేపు మాట్లాడతారా? ఇలాంటి అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యారు. ఏం తీసుకొచ్చారు, ఏం పోయారు అనేది నేను అంటుంది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో మాట్లాడుతున్నారా, ఇవన్నీ మాట్లాడకండి. ఎందుకంటున్నానంటే, మేము టోటల్ గా రోడ్లన్నీ మొత్తం గుంతలు లేకుండా రోడ్లన్నీ వేసాం. మేము కొత్త రోడ్లన్నీ కూడా ప్రణాళిక వైడనింగ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఎన్ని రోడ్లు తెచ్చుకున్నావో, ఏం తెచ్చుకున్నావో కావాలంటే ఓపెన్ డిబేట్ కి మాట్లాడతాం. పేపర్లు తెచ్చుకొని మరి మేము మాట్లాడతాం. మీరేం చేశారో మాట్లాడతాం. ఫస్ట్ అమరావతి అంటున్నారు, మంచి పనులు ఏం చేశారంటే, ఒక విజన్, ఆ విజన్ కి చర్చ జరిగేటట్టు చేశారు అమరావతిలో. ఈ రోజు ప్రజలు వాళ్ళుగా మేము ల్యాండ్స్ ఇస్తాము అనడానికి కారణం ఏంటంటే, 2019-24 మధ్యలో అసలు అమరావతి ఏంటి, అమరావతి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద నమ్మకం, ప్రతి ఒక్క రైతుకి నమ్మకం కుదిరింది. ఆ రోజు ప్రతి ఒక్కరు రోడ్డెక్కి మేము మా అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, అరే ఏంటి అసలు అమరావతి ఏంటి, అమరావతికి ఏంటి గొడవ, వీళ్ళిద్దరూ ఏంటి గొడవ అని స్టార్ట్ అయిన అమరావతి, ఇది మేము నష్టపోతున్నాం, మా తరతరాలు కూడా నష్టపోతుంది. ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ విజన్ లో ప్రతి ఒక్కరు కూడా దీంట్లోని ఈ విజన్ లో చాలా లబ్ధి పొందుతారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లబ్ధి పొందుతుందన్న నమ్మకం తర్వాత ఈ రోజు రైతులు మేమిస్తాము, మా దగ్గర కూడా డెవలప్ చేయండి అనే దాని మీద రావడం వల్ల 90,000 ఎకరాలు అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది నెగిటివ్. వీళ్ళు చేసిన నెగిటివ్ దీని మీద ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత ఇది జరిగిన ఒక లాభం. దీన్ని కామెంట్ చేయాల్సిన పనిలే. మళ్ళా ఇది చేశారు. ఎస్, మోడీ గారు వస్తేనే కదా మాకు తెలుస్తుంది. మోడీ గారు అక్కడ కూర్చుంటే వేరు, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే వేరు. మీలాగా రాత్రి వెళ్ళి, మీలాగా ఓన్లీ మీ సొంతానికి వెళ్ళి మాట్లాడలేదే. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి, మాకు కాదు కదా, మా సొంతం కాదు కదా. ఏదో మాట్లాడతారు. పొద్దున్నే నేను అంటుంది, మీరు స్పెండ్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో స్పెండ్ చేయండి. మీరు రోడ్ల మీద తిరిగితే జనాలు కొడుతున్నారు, జనాలు తిడుతున్నారు కాబట్టి ఎక్కడో పొద్దున్నే రైట్ సార్. ఒకసారి డిబేట్ల ముందు మాట్లాడతారు. వెంకట్ గురుమూర్తి గారు మాట్లాడతారు సార్, టీడీపీ అధికార ప్రతినిధి. వాసుదేవ్ గారు ఉన్నారు సార్. వాసుదేవ్ గారు, నేను అంటుంది, మీ చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్యూర్. ఒక ఋషికొండ తీసుకోండి, అది ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకన్నా తెలుసా? వాళ్ళ రాజు కోట కట్టుకున్నాడు,
వాళ్ళ కోసం కోట కట్టుకున్నాడు. అంత తప్పితే ఏం చేశాడు? కనీసం 800 కోట్లు ఇస్తే 800 R&Bలో 800 కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ గోతులన్నీ కప్పబడ్డాయి. ఆ 800 కోట్లకి వీళ్ళు 1400 కోట్లు పెట్టి పెయింట్లు వేసుకున్నారు. ఈ 800 కోట్లు ఇవ్వకపోవడం వల్ల మీరు స్టాటిస్టిక్స్ తెచ్చుకోండి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది వెహికల్స్ ఇబ్బంది అయినాయి, చిన్న చిన్న ఆటో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ దెబ్బతిన్నాయి. ఆటో ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా, వాడి జీవితం కొనసాగించాలన్నా ఎంతమంది. విజయ్ కుమార్ గారు మనతో పాటు ఒకసారి అంటే మన టీడీపీ అధికార ప్రతినిధి వెంకట గురుమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారు మాట్లాడతారు. గురుమూర్తి గారు నమస్కారం. నిన్న మంత్రి నారాయణ గారు మాట్లాడారు. నేను టైం అండ్ అగైన్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు కూడా మళ్ళీ ఎసర్టైన్ చేశారు. నిజమే, రైతులు ఉవ్విళ్ళూరుతున్నారు 44,000 ఎకరాలు ఇచ్చేయటానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా. ఎక్విజిషన్ కాదు, పూలింగ్ అనే మాట ప్రస్తావన తీసుకొచ్చారు. 5,000 ఎకరాలతోటి అర్జెంటుగా అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతి నడిబొడ్డున, అంటే ఇప్పుడు మీరు సేకరించబోయే 44,000 ఎకరాలు, ఇప్పుడున్న 54 కలిపితే 98,000 ఎకరాల మధ్యలో హఠాత్తుగా తీసుకొచ్చి నిర్మించాల్సినంత నెసిటీ ఏమొచ్చింది? దానికన్నా ప్రయారిటీలు చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ మీకు సమగ్రమైన అవగాహన ఉంది. మీరు ఆ ప్రాంతం వారే చెప్పండి. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, మా శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, కరణం ధర్మశ్రీ గారికి, అదేవిధంగా కృష్ణాంజలి గారికి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే 2015లో ఇందాక నారాయణ గారు కూడా చెప్పారు పెద్దలు, 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా భారతదేశంలో అమరావతి రైతాంగానికి మాత్రమే దక్కుతా ఉంది. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఆ రోజున అమరావతి అనేది నడిబొడ్డున ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. రాజధాని కోసం మన భూములు ఇస్తే, ఆ రోజు భూములు ఇస్తే ₹1 కూడా తీసుకోకుండా అంగీకారంతో భూములు ఇచ్చారు. ఏం వస్తుందో తెలియదు, ఏం రాదో తెలియదు. ఒకే ఒక నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున నమ్మి భూములు ఇచ్చినందుకు ఆ తర్వాత ప్లాట్లు వేశారు, ఇచ్చారు వాళ్ళకు కూడాను. మరి అమరావతిలో ఆ రోజున వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో కరణం ధర్మశ్రీ గారు చక్కగా ప్రాసలో అమరావతి, భ్రమరావతి, పేకమేడలో అని, ఈ పేకమేడలో కూర్చునే వీళ్ళు పరిపాలన చేసేయారు తప్పితే అమరావతిలో వీళ్ళు ఏం చేయలేకపోయారు కూడా. చేయలేకపోగా దాని మీద విషం పోసేసి వెళ్ళిపోయారు. అక్కడ పరిపాలన చేస్తూ సాక్షాత్తు స్పీకర్ ఇది ఒక శ్మశానం, ఇంకొక ఆయన ఇది ఒక ఎడారి అని ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు, ఒక రైతు ఆరుగాలం పంట పండించి కష్టపడే రైతు ఒక ఎకరం పొలం ఉంటే ఆ పండే రైతుకి తెలుసు ఆ కష్టం విలువేంటో, ఆ భూమి విలువేంటో. ఎవరికి మిగతా వాళ్ళకి తెలీదు. అలాంటిది 34,000 ఎకరాలు ఇచ్చారు, చరిత్ర సృష్టించారు. ఎవరి కోసం ఇచ్చారు? రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చారు. సరే, అంతవరకు జరిగింది. 5 సంవత్సరాలు వీళ్ళు ఏమైనా చేశారా అంటే చేయకపోగా, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు 100 మంది చనిపోవటం కారణమయ్యారు. ఆవేదన, ఆక్రోశం, బాధ, కష్టం. ముఖ్యమంత్రి వెళ్తుంటే వరదలు కట్టడం, వాళ్ళని ఆపటం, వాళ్ళు భూములు ఇచ్చారు, భూములు పాడు చేసేస్తున్నారని రైతాంగం తల్లడిల్లిపోయారు. అలాంటి వికృతమైనటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దాన్ని చిన్నాభిన్నం చేయాలనుకున్నారు, విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. కానీ అది అమరావతి దేవేంద్రుడు పరిపాలించినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అంత తేలికైన విషయం కాదు. ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో అది మనం చూసాం. ఈరోజు ఒక్కటే సార్ నేను చెప్పేది మీకు, ఒక మంచి సంస్థ వచ్చి గనక ప్లాట్లు వేసి సరసమైన ధరలకి లాభాపేక్షగా ఉంటే ఇంకొక చోటకి వెళ్ళి కొనుక్కుంటారు, లేదంటే వాళ్ళని నమ్ముతారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చిన వాళ్ళు లాభపడ్డారు. మళ్ళీ చెబుతున్న లాభపడ్డారు. వాళ్ళ భూములు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనేది వాళ్ళు, ఆ రైతుల కళల ఆనందం మనం చూసాం. కాబట్టి పక్క గ్రామాల వాళ్ళు కూడా ఇస్తానంటున్నారు. దాని మీద మాకు ఒక క్యాబినెట్ ఉంటుంది, అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. టొమోటోగా దాన్ని మాట్లాడారు ఎట్లా ఉంటుంది ఏంటని. ఇందాక చెప్పారు 150 కిలోమీటర్లకి విమానాశ్రయం ఉండాలని. హైదరాబాద్ లో లేదుగా, 150 కిలోమీటర్లు ఈ లోపే కట్టారు కదా. సరే, అది అక్కడ కడతారా, ఏం చేస్తారు ఏంటి అనేది మరి అసెంబ్లీలో మా విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పారు. ఆయన చాలా విషయాలు చెప్పారు, మాట్లాడతారు, చర్చిస్తారు. తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉపాధి హామీకి గత ప్రభుత్వం డబ్బులు అంటే పనులు చేసి వెళ్ళిపోతే డబ్బులు లేకపోతే మేము ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ఏం చేశారు తెలుసా? 14-19 మధ్యన మా వాళ్ళు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు, సంపద తయారీ కేంద్రాలు, మరి అదే విధంగా అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు దేశంలో నెంబర్ 1 విధంగా చేస్తే
5,000 కోట్ల నిధులు అక్కడ వచ్చి ఉంటే ఆ నిధుల్ని ఈ ముఖ్యమంత్రి ఈ పెద్ద మనిషి రాగానే వాటిని మరి వాళ్ళకి కావలసినటువంటి నవరత్నాలకి మళ్ళిస్తే 50 మంది చనిపోయారండి. 50 మంది చనిపోయారు. ఇవాళకి డబ్బులు ఏమండి రాలేదండి. మీరు మేము అధికారంలోకి వచ్చేసరికి 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు మా నెత్తిన టోపీ పెట్టి మీరు వెళ్ళారు. మా నెత్తిన మోపి ధర్మశ్రీ మీరు గారు వెళ్ళారు. ధర్మశ్రీ గారు ఆయన మాట్లాడియండి. ధర్మశ్రీ గారు వారిని మాట్లాడినివ్వండి. ధర్మశ్రీ గారు వారిని మాట్లాడినివ్వండి, ఎందుకంటే ఆయన కంప్లీట్ చేయండి. నేను క్రాస్ చేయట్లేదు. అంచేత 5,000 కోట్లు మీ వల్ల వచ్చేసింది. ఏంటి వచ్చింది తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు ధర్మశ్రీ గారు లెట్ హిమ్ కంప్లీట్. మీ దగ్గరకు వస్తా. లెట్ హిమ్ కంప్లీట్. మీరు మాట్లాడండి, తప్పులేదు. కానీ 2.5 లక్షల కోట్లు మా నెత్తి మీద భారం మోపితే ఆ బాకీలన్నీ ధర్మశ్రీ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. గురుమూర్తి గారిని మాట్లాడండి. 1,70,000 మీ దగ్గరకు వస్తా, మళ్ళీ వస్తా. ఎక్కడ పెట్టారు? దేనికి పెట్టారు? రైట్. చెప్పండి. 1,50,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు మీరు? ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. ధర్మశ్రీ గారు వారిని మాట్లాడియండి. వారి చివరిలో పెట్టారు పెట్టుకున్నారా? చెప్తారు. మీరు ఆగండి ఒక నిమిషం. మీరు ఆగండి, వారు మాట్లాడతారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా సరే ధర్మశ్రీ గారు ఆయన కంప్లీట్ చేయనియండి. దౌర్భాగ్యం తప్ప ధర్మశ్రీ గారు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప, ధర్మశ్రీ గారు ఏ రాష్ట్రంలోనైనా సరే జన్మనించిన నో క్రాస్ టాక్ ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయనియండి. ఆయన కంప్లీట్ చేయనియండి. ధర్మశ్రీ గారు మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయనియండి. ఆయన్ని కంప్లీట్ చేయనియండి. ఆయన్ని కంప్లీట్ చేయనియండి. ధర్మశ్రీ గారు కైండ్లీ లిసన్ టు మీ. ఆయన్ని కంప్లీట్ చేయనియండి. డబ్బా కొట్టకండి. ఆయన్ని కంప్లీట్ చేయనియండి. ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఇందులో క్లియర్ తెలుసుకోవాలి. మీరు జనవరించేంత వరకు కూడా ఇచ్చారా ఉపాధి పనులు డబ్బులు? ఆయన మాట్లాడినివ్వండి. ఆయన చెప్తారు. ఆయన్ని మాట్లాడనివ్వండి. ఆయన చెప్పింది వింటున్నాం, మీరు వినండి ముందు. ఆయన్ని మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. ధర్మశ్రీ గారు హ్యావ్ సమ్ పేషెన్స్. ఆయన మాట్లాడివ్వండి. రోడ్ల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేశారని రోడ్ల విషయంలో కొంచెం సంక్షేమానికి మేము పెద్ద వేయడంలో రోడ్ల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేయడం. గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. గురుమూర్తి గారు ఒప్పుకోవాలి. అంతేగాని ఇదేదో ఉద్ధరించాం ఏడుతో ఉద్ధరించారు. అమరావతిని ఎంతవరకు ఏం చేశారు? గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. ఆయన అడుగుతున్నారు కదా, మాట్లాడండి. ఎక్కడ ఇచ్చారు చెప్పండి. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ రెక్కాడితో డొక్కాలని పేద ప్రజలకు జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి 90 రోజులు డబ్బులు ఇవ్వకుండా ఏ రాష్ట్రంలోనూ ఉందా? ఇటు ఆంధ్రప్రదేశ్ గా దౌర్భాగ్యం పుట్టిందా? ఎందుకు వచ్చిందండి అలాగా? తప్పు కదండి అది. ఇలాంటివి కొన్ని నిజాలు ఒప్పుకోండి. ఏదో డబ్బా కబుర్లు చెప్పేసి అలా భజన చేయడం కాదు. నిజం ఒప్పుకుంటే బాగుంటుంది. రైట్. గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, డిబేట్కి పిలిచేటప్పుడు గౌరవం కలిగినటువంటి వ్యక్తిని పిలవండి. నా సమయం నేను మాట్లాడేటప్పుడు వినాలి కదా. ఆయన మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా. ఆ మాత్రం సంస్కారం లేని వాళ్ళు ఎందుకు సార్ కేకేస్తారు? ఏం సంస్కారం అండి? సంస్కారం గురించి మాట్లాడుతున్నాను. మీరు అబద్ధాలు మాట్లాడితే తప్పు. నిజం మాట్లాడండి. నిజం మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. అబద్ధాలు మాట్లాడకండి. సంస్కారహీనంగా ఉండకండి. అధికారం మతంతో అధికారంతో మీరు కళ్ళు మూసుకొని మాట్లాడకండి. ఉన్న నిజాలు మాట్లాడండి. అయ్యా మేము ఎందుకంటే సంస్కారహీనులు కాదు, మాకు తెలుసు. మేము ఎందుకంటే 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాం. 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాం. సంస్కారం ఉందో సంస్కృతి ఉందో ఏంటని మాకు తెలుసు. సాంప్రదాయాలు బట్టి మాట్లాడండి మీరు. అంతేగాని ఎవరు సంస్కారం తప్పండి. మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ వర్డ్. సంస్కారహీనంగా మాట్లాడచ్చు. మీరు సంస్కారవంతులు అవునో తెలియదు కానీ మేము సంస్కారంగా ఉన్నాం. ఇప్పుడు అలాంటి పదాలు మాట్లాడకండి. ఎందుకంటే మేము సంస్కారంగా మాట్లాడుతున్నాం. సంస్కారహీనులుగా మేము ఎవరు కూడా లేరు. మీరు సంస్కారహీనులని నేను అనను. నేను అన్నా అది తప్పది. మీరు సంస్కారం లేకుండా మాట్లాడారు. నేను మాట్లాడేటప్పుడు అసలు మధ్యలో రావాల్సిన అవసరం మీకేంటి? మీరు అబద్ధాలు మాట్లాడకండి. నిజం మాట్లాడండి, ఒప్పుకుంటాం. తర్వాత మాట్లాడు. నిజం లేకపోయినా పర్లేదు. అబద్ధాలు పదే చెప్తే మంచిది కాదంటున్నా. చెప్పండి, పర్లేదు, వింటున్నా. ఇప్పుడు మీరు మాట్లాడారు అబద్ధాలు, నేను మధ్యలో వచ్చానా?
చెప్పండి. మీరు అబద్ధాలు మాట్లాడారు, చాలా చెప్పారు. నేను అబద్ధం ఏది మాట్లాడలేదు, ఉన్న నిజమే చెప్తున్నా. అంటే అసలు అలా కాదండి, ఒక మధ్యలో మాట్లాడేటప్పుడు రావచ్చా చెప్పండి. నేను మళ్ళీ నా point మీద ఉంటాను. నేను క్రాస్ చేయలేదు, నేను నా point మీదే ఉంటా. నేను అది మీకేం సంస్కారం మిమ్మల్ని కాదు. క్రాస్ చేయలేదు సుమా, అది కూడా అది చెప్తా. సంస్కారం మిమ్మల్ని కాదు, క్రాస్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్రాస్ చేయలేదు రియల్ గా. నన్ను ఆపారు కదా. మిమ్మల్ని నేను నన్ను మిమ్మల్ని ఆపారు మీరు కదా. నన్ను అన్నారు కానీ నేను మిమ్మల్ని అనలేదు నిజంగా. ఇప్పుడు కూడా మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అదే పాయింట్ మీద ఉంటా. నా నాకు కూడా తప్పు మీద సరే గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. నాకు తెలవగలుగుతాం సార్. పేక మేడలు, గాలి మేడలు అన్నారు. ఎక్కడ కూర్చుని పరిపాలన చేశారండి వీళ్ళందరూ? అయ్యా ఎక్కడ చేశారండి వీళ్ళు పరిపాలన? గురుమూర్తి గారు చెప్పనా, కూర్చుని పరిపాలన చేశారండి. అది మేమని మాట్లాడు, మీ వాళ్ళు అన్నారు టెంపరీ అసెంబ్లీ. ఆగండి. మీరు నేను మాట్లాడేటప్పుడు కాదు, మీరు సర్వ సమాధానం చెప్పండి. దమ్ము ఉంటే సర్వ సమాధానం చెప్పండి. మీరు ఎట్లా లెజిస్లేటివ్ 30 ఏళ్ళు ఉన్నారు కాదండి బాబు, టెంపరీ మీ వాళ్ళని మాట. ప్రజలు చూస్తున్నారు. మొన్న కూడా మీ వాళ్ళని మాట, నేనని మాట కాదు. టెంపరీ అనేది మీ వాళ్ళని మాట. ధర్మశ్రీ గారు చెప్పండి. చక్కగా మాట్లాడతారు, అరటిపొడి తీసి నోట్లో పెట్టినట్టు చక్కగా తీని మాటలు చెప్తారు, నేను దానికి ఒప్పుకుంటా. కానీ ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను వచ్చానా? గాలి మేడలు అన్నావు, పేక మేడలు అన్నారు, మీరు ఎన్నో మాట్లాడారు. నేను మాట్లాడలేదే, విన్నానే కూర్చుని. ఆ మాత్రం నాకు ఉంది కదా, సంస్కారం ఉంది నాకు. ఎందుకో చెప్పరా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, టీవీలోకి వెళ్ళినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ పద్ధతి సిస్టమ్ ఫాలో అవ్వండి, మధ్యలో డిస్టర్బ్ వద్దు, వాళ్ళ సమాధానం చెప్పండి చక్కగా. చెప్పండి విషయానికి రండి, చెప్పండి. సార్, ఉపాధి హామీకి సంబంధించిన దాకా నేను మాట్లాడుతుంటే ఆయన అడ్డుపడ్డాడు. ఆ రోజున మేము చేసిన పనులకి ఆనాడు కేంద్రం డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల్ని నవరత్నాలకు మళ్ళీ ఇచ్చారు. ఈ రోజు కూడా కోర్టులకు తిరుగుతున్నారు మా వాళ్ళందరూ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మేము మొన్న డబ్బులు ఇచ్చాం మొత్తం కూడా. కావాలంటే ఒకసారి చూసుకోండి, కాదంటే నేను రాజకీయాలు ఇచ్చి మానేస్తా. ఐ ఛాలెంజ్. పైగా నేను అందులో ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ గా చేశాను. ఆ బిల్లులు రాక 50 మంది చచ్చిపోయారు వీళ్ళు చేసిన పాపానికి. కొన్ని వేల మంది ఆస్తులు అమ్ముకున్నారు. కూర్చుని ఎక్కువ కొంచెం మామూలు పాపాలా? పైగా శంకుస్థాపనలు చేస్తున్నారు మళ్ళీ అంటున్నారు. ఇందాక చెప్పారు సుందరం విజయ్ కుమార్ గారు, ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి సాక్ష్యాలు చూపిస్తే ఒక రాజధాని సంపద సృష్టించగలదని చెప్పి నిరూపించి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈ కార్యక్రమాలు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికే 90 పనులకి ఆమోదం తెలిపారు, 72 పనులకి 48 కోట్లతో టెండర్లు పిలిచారు, పనులు కూడా జరుగుతామంటే మొదలెట్టేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు పెంచినటువంటి ఏదైతే కంప పెంచెళ్ళారో ఈ 5 సంవత్సరాలు దాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మేమేదో ఒక్క సంక్షేమం కూడా చేయలేదు అన్నారు. సంక్షేమం చేయకపోతే 1000 రూపాయల పెన్షన్ వీళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది, మాకు 5 రోజులే పట్టింది. అన్నా క్యాంటీన్ ఏం చేసిందండి వాళ్ళే? రోజుకు 3-4 లక్షల మందికి అన్నం పెడతా ఉంటే ఏం చేసింది అన్నా క్యాంటీన్? ఎందుకు మూసారు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నారు. వచ్చింది మీకు? గురుమూర్తి గారు కైండ్లీ నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు ఇమీడియట్గా అంత అర్జెన్సీ ఎందుకు వచ్చిందండి? స్ట్రైట్ క్వశ్చన్ అండి, అదొక్కటి చెప్పండి, మిగిలినవన్నీ మనం ఆడదాం తప్పనిసరిగా. ఇప్పుడు అక్కడ ఉన్న రైతాంగం ఆయన అడగటం జరిగింది, ల్యాండ్ పూలింగ్ లో మేము కూడా ఇస్తాం, గతంలో అక్కడ చేశారు మాకు కూడా చేయండి అని చెప్పి రైతులు మమ్మల్ని నమ్మారు, వచ్చారు. దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారు. ఇంకా నేను చెబుతున్నాం కదా, దానికి పూర్తి స్థాయిలో ఇంకా డిస్కషన్ చేసుకోవాలి, ఏం చేయాలి ఏంటి అనేది అది తర్వాత జరిగింది. రైట్. ఈ మాత్రం దానికే ఇప్పుడు మాట్లాడితే ఎందుకంటే అంత కంగారు పడతారు. తర్వాత ఆయన అన్నాడు, ఏంటి మా విశాఖపట్నం పెట్టవచ్చు కానీ పెడుతున్నాం 1370 కోట్లతో నిన్నే టీసీఎస్ వాళ్ళకి 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తాక 21 ఎకరాలకి భూమి అలాట్మెంట్ చేశాం. బహుశా విశాఖపట్నాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏ నగరం చాలని విధంగా మేము అభివృద్ధి చేయబోతా ఉన్నాం, చేస్తాం. మేము అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. మాకు ఇచ్చినటువంటి అవకాశం ప్రజలు ఏదైతే ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా గతంలో హైదరాబాద్ లో కూడా ఇట్లా మాట్లాడారండి. ఎందుకు అక్కడ విమానాశ్రయానికి అంత పొలం అన్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అన్నారు, ఎన్నో మాటలు మాట్లాడారు. అయినా కూడా ఆయన అనుకున్నది ఐటీ హబ్బు ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరం మరి నిజంగా వచ్చే ఆదాయం 50% హైదరాబాద్ నుంచి వస్తుందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ పెద్దలే చెబుతా ఉన్నారు ఈ రోజున, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీకు సంబంధం లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తా ఉన్నారు. మాకు అబద్ధాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కాబట్టి ఈ రోజు మేము ఒకటే, అమరావతి విషయంలో ఆ రోజున రైతులు త్యాగం చేశారు, ఆ రైతులు కళలో ఆనందం చూడటం కోసం మేము చేస్తాం. అదే రైతులు వాళ్ళు స్పందించారు. అంత మాత్రాన తొందరపడి ఇంత అవసరమా అంత అవసరం అంటే ఎస్,
ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎంత భూమి అవసరమైంది, ఎంత భూమిని వాడుకున్నారు అక్కడ ప్రభుత్వాలు, ఎంత భూమిని ఇచ్చేశారు. మేము వీళ్ళకిలాగా కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టలా, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టలా, సెంటు భూమి పట్టా పెడితే 20 లక్షలు 40 లక్షలు రాసుకోవాలా. రైతులకు ఇచ్చావు, భూమికి భూమి ఇచ్చావు, రేటు ఇచ్చావు, అక్కడ కనబడుతుంది వాళ్ళకి. ఏ ఒక్క రైతు ఈ రోజు కూడా మమ్మల్ని మాటల్లా. అది ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి గుర్తుపెట్టుకోవాల్సింది. వెళ్దాం. ఇంకొక అంశం ఉంది. కృష్ణాంజనేయులు గారు, మనం ముందరే డిబేట్లో మాట్లాడుకున్నాం. భువనేశ్వరమ్మ గారు, వైఎస్ భారతి గారు, అన్నా లెజినోవా గారు ఎందుకండి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇంత దుర్మార్గంగా ఈ సోషల్ మీడియాలో, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఏ రకంగా రిలేటెడ్? వాళ్ళు ఇప్పుడు ఆవిడేదో నమ్మకం కొద్దీ వచ్చారు, వారి కుమారుడిని ప్రమాదం నుంచి బయటపడేసిన స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని తల్లినాలు ఇచ్చి అన్నదానం చేసుకుని వెళ్ళారు. ఆవిడ్ని దుర్మార్గంగా ట్రోల్ చేయటం, భువనేశ్వరమ్మ గారిని, తర్వాత వైఎస్ భారతి గారిని. ఏంటి అంటే ఎక్కడ ఎందుకని కట్టడి చేయలేకపోతున్నాం ఈ వ్యవస్థల్ని? వాసుదేవన్ గారు, ఈ అంశాన్ని ఖచ్చితంగా మాట్లాడిపోయే ముందుగా క్లుప్తంగా ఒక విషయం, అమరావతి భూసేకరణకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావన చేయాలి. ఇందాక గురుమూర్తి గారు చెప్పినట్టుగా ఆరుగాలం కష్టపడేటువంటి రైతులకు తెలుస్తుంది. ఇప్పుడు 3 పంటలు పండేటువంటి భూముల్ని 54,000 ఎకరాలు ఇప్పటికే ఉన్న తర్వాత ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటాను అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఆహార భద్రతకు సంబంధించినటువంటి సమస్య, ఇవన్నీ మళ్ళీ అవే పంటలు పండే భూములు మళ్ళీ ఎందుకు తీసుకోవటము? పక్కనే ఉండేటువంటి దొనకొండ, పల్నాడు వరకు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, బంజరు భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకో చోట డెవలప్ చేయటం, అక్కడే పరిశ్రమలు పెట్టొచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టొచ్చు, అన్ని ఒకే చోట ఉండాలి అనేటువంటి ఈ ధనదాహం దేనికి అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే, మేము సంపద సృష్టిస్తాం. మీరు ఇప్పుడు ఏం సంపద సృష్టించారు? అప్పులు సృష్టిస్తున్నారు. 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పే కదా 3 బ్యాంకుల నుంచి తీసుకున్నది. హడ్కో కానీ, ఏడీబీ కానీ, లేకపోతే ఓల్డ్ బ్యాంక్ నుంచి. మీరు సృష్టించినటువంటి సంపద ఏంది? ఇప్పుడు అమ్ముకోవడానికి భూములు లేవు, 2,000 ఎకరాలు మిగిలి మేము అమ్ముకోవడానికి భూమి కావాలి, సేకరిస్తామని అంటారు. ఇది ఒక క్లారిటీ ముందు ఫస్ట్ రైతులందరూ ఇచ్చేస్తా ఉంటున్నారు కాబట్టి మేము తీసేసుకుంటున్నాం అనేటువంటిది కాదండి ఇక్కడ కావాల్సింది. ఉన్నటువంటి ఫేజ్ 1 అమరావతికి సంబంధించినటువంటి ఈ 54,000 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, ఏం చేశారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఇవి మళ్ళీ 2వ ఫేజ్లోకి వెళ్ళాలి. వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు అని వీడు చెప్తున్నటువంటి, అయితే వాస్తవంలో అలాంటిది లేదు. మీరు వాస్తవం కావాలంటే చూసుకోండి. ఈ రెండోది ఏంటి అని అంటే, అమరావతి ఇక్కడే ఎందుకు ఇంత పెద్ద ఇది డెవలప్ చేయాలని ప్రయత్నం అని అంటే, ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశం అండి. ఇక్కడే విజయవాడ గుంటూరు మధ్యలో తెలుగుదేశం రాజకీయ అనుకూలమైనటువంటి వ్యవహారం, అదేవిధంగా సామాజిక అంశాలు, ఇవన్నీ కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. మీ రాజకీయ స్వార్థానికి మొత్తము 100 లక్షల ఎకరాలని మీరు సేకరించేటువంటి ప్రయత్నం అంటే కరెక్ట్ కాదు అనేటువంటిది, దీనికి ప్రజల నుంచి ఆమోదం రాదు. మీరు చెప్పేటువంటి ప్రజలందరూ మమ్మల్ని బతిలాడుతున్నారు అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, ఈ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు భువనేశ్వరి కావచ్చు, అన్నా లెజినోవా కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, భారతి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాలు, ఇప్పుడు షర్మిల అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు రాజకీయాల్లో లేరు. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులందరినీ ఈ రోజున నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి సంస్కృతి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నాయండి. అసలు ఏ పార్టీలో లేవు అంటే, సోషల్ మీడియా అనేటువంటిదే ఒక అసాంఘిక కార్యకలాపాలకు అన్నట్టుగా ఎవరికోళ్ళ ఆర్గనైజ్డ్గా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించినప్పుడు బాగుంది. రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ కుటుంబీకులు తిట్టినప్పుడు ఆనందంగా ఉంటుంది. తమ కుటుంబాలకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం ఈ రోజున బాధ ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఆధీనంలో ఉండేటువంటి సోషల్ మీడియా పరిధి దాటి వ్యవహరించకుండా నియంత్రించుకునేటువంటి చర్యలు ఉండాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే డైలీ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిడుతున్నారు. ఆ సమస్యను వాళ్ళు అధిగమించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే వాళ్ళని ఈ విధమైనటువంటి ఒక పరిధిలో పెట్టలేనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు కూడా రేపు పొద్దున రాబోతోంది. ఇది మంచి సంస్కృతి కాదు. రాజకీయాల్లో లేనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు ఎవరు వాళ్ళైనా, భార్య కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా, సామాన్యమైనటువంటి మహిళ అయినా కానివ్వండి, రోజానో లేకపోతే ఇంకొకళ్ళు సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళల మీద ఎవరి మీద మాట్లాడకూడదు.
రాజకీయ నాయకులు కుటుంబీకులు మాత్రమే కాదు, ఈ విధమైనటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలండి. ఇది ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటి క్రైమ్ అండి. తమకు Right. సమస్య వచ్చేసరికల్లా లబోదిబో అంటున్నారు. సుందర విజయ్ కుమార్ గారు, ఈ పర్టికులర్ అంశం మీద నిన్న మీ నాయకులు అజయ్ గారు మళ్ళీ ట్వీట్ చేశారు. హోంమంత్రి గారు కూడా కంప్లైంట్ చేశామండి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే అంటే ఎక్కడ మనం దీన్ని అరికట్టలేకపోతున్నాం? వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ బీన్ గోయింగ్ ఆన్ అండి? అంటే ఒకటి ఎన్ని మాట్లాడుకున్నా మహిళ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ అనేది ఒక మన మన ఇది అండి, మన సాంప్రదాయం కానీ మన సనాతన ధర్మం కానీ మాట్లాడతాం. మన మహిళల్ని ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా మహిళలు వచ్చినప్పుడు వాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు, వాళ్ళ మీద ఎక్కడ కామెంట్ చేయొద్దు అని చెప్పి ఎంత కష్టం వచ్చి మా పిల్లలు మా ఇంట్లో కుటుంబాల మీద కూడా ఒక పతాక శీర్షికల్లో విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడు కూడా సమన్వయం పాటించి, అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి. కానీ ఎంత మేము ఒక సైడ్ పూర్తిగా తగ్గి కూడా మనం మాట్లాడినా కూడా ఇష్టానుసారంగా రెచ్చగొట్టి అక్కడక్కడ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ధర్మశ్రీ గారు మధ్యలో మాట్లాడారు ఇందాక. మాట్లాడినప్పుడు వాస్తవానికి ఆయనకి తెలియదని కాదు, ఎన్నో నాకన్నా ముందే డిబేట్లు స్టార్ట్ చేశారు, నాకన్నా ముందే రాజకీయం, ఆయన రాజకీయం చేసినప్పుడు నేను ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నాను, ఇవన్నీ కామనే. నేను ఇప్పుడు ఆయన్ని కామెంట్ చేయలేను కదా. ఎలా అంటే ఏంటి మీరు మీకు మినిమం కామన్ సెన్స్ లేదా, డిసిప్లిన్ లేదా, నేను కామెంట్ చేయలేను. కాకపోతే ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారో ఆయన ఏదో ఆయనకి తెలియదు కాదు, విశాఖపట్నం జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అభివృద్ధి జరిగిందా లేదనేది ఆయనకు తెలియదు కాదు. వాళ్ళ గ్రామాల్లో ఆయన కూడా ఎమ్మెల్యే కదా, ఒకసారి చేశాడు కదా ఎమ్మెల్యే. వాళ్ళ గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నుంచి ఈ రోజు ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని కట్టుకున్నాం అన్ని తెలుసు. కానీ వాదించాలి కాబట్టి, వాదించకపోతే అక్కడ సర్వైవల్ ఉండదు కాబట్టి వాదిస్తున్నారు. ఇది అందరూ కూడా పరిస్థితి. ఇప్పుడు నేనేమంటానంటే ఎంత దారుణం అంటే, మా అన్న వెజినోవా గారు ఎవరైనా సరే, మీరైనా ఎవరైనా, ఒక ఇష్యూ ఈరోజు జరుగుతుంది. ఏంటి, ఏదో గరికపాటి గారు ఎప్పుడో ఇంతకు ముందు ఎప్పుడో 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం డౌన్ ది లైన్ ఒక ప్రవచనంలో ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అనేది తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కానీ ఇంకొకరు కానీ ఎవరైనా నేను అడుగుతున్నాను, కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి ఎలా వాళ్ళు నేను ఏదో ఒకటి చేస్తాననే పరిస్థితి, నేను తలనీలాలు ఇచ్చుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను కదా. ఉపవాసానికి మీరు అర్థం చెప్పండి. ఉపవాసం అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా కాదండి, దేవుడికి దగ్గరగా ఉండాలి. వాళ్ళు కృతజ్ఞత చూపించుకోవాలి. ఆ కృతజ్ఞత చూపించుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి నిజంగా కష్టం వచ్చినప్పుడు ఈ రోజు కామెంట్లు చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా కష్టం వచ్చినప్పుడు అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుండు గీసుకోరా, తలనీలాలు ఎవరా, అదే భగవంతుడి దగ్గరికి కాలినడికి వెళ్ళరని రాసి ఇయ్యండి. వైఎస్ఆర్సీపీలో నేను చాలా మంది ఈరోజు కామెంట్ చేస్తున్నారు కదా, రాసి ఇయ్యండి. అది కాదండి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక పార్టీని పట్టుకున్నాం, ఆ పార్టీ పరిస్థితి, మహిళలు తిడుతున్నాము, దేవుళ్ళు తిడుతున్నాము, అందరిని కామెంట్ చేస్తున్నాం, భక్తులు కామెంట్ చేస్తున్నాం, ఎలా పడితే అలా తిడుతున్నాం. మనం ఎప్పటి నుంచో సంపాదించుకున్న రాజకీయ చతురత, రాజకీయ డిగ్నిటీ కూడా కోల్పోతున్నాం అనేది ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ 4గురిలో మన 5గురిలో ఈ రోజు డిబేట్లు చేస్తున్నా, ఈ రోజు ఆ ధర్మశ్రీ గారు కూడా చెప్తున్నా, మీరు పార్టీలో ఉండండి కాదనట్లా, కానీ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఎలా కోల్పోతున్నారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలండి. నేను అంటుంది, అరే మహిళల్ని తిట్టే సాంప్రదాయం మంది కాదు, మహిళల్ని కామెంట్ చేసే సాంప్రదాయం మంది కాదు, మహిళల్ని మనం గౌరవించుకునే సాంప్రదాయం మంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మహిళల్ని, ఆఖరికి మీ నాని ఎన్ని కామెంట్లు చేశాడు, వాళ్ళ వైఫ్ వచ్చేటప్పటికి మీరు దయచేసి కొంచెం డ్రాప్ అవ్వండి అని చెప్పారు. ఇది అఫీషియల్ గా. ఏమండి, ఎప్పుడైతే భారతి గారి మీద కామెంట్ చేస్తారో సొంత కార్యకర్త, సొంత సోషల్ మీడియా వాడినే అరెస్ట్ చేయించి చేయించామా లేదా? నేను ఈ రోజు చెప్తున్నా, ఎక్కడైనా కనుక మా వాళ్ళు ఎక్కడైనా కామెంట్ కనుక మహిళల మీద కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. అజయ్ గారు చెప్పారు కదా, సస్పెండ్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. మేము పార్టీలో మాకొద్దు,
మాకు అవసరం లేదు. అలాంటి వ్యక్తులతో మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము అవసరం, మాకు నాయకులు అవసరం, మాకు కార్యకర్తలు అవసరం, మాకు రేపు రాజకీయాల్లో ముందుకెళ్ళడం అవసరం. కానీ ఎటువంటి నాయకుడు అవ్వాలా, ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలా? నేను ఈరోజు చెప్తున్నా, మీరు తిట్టండి, మీరు బూతులు మాట్లాడండి, చిన్నపిల్లలు తిట్టండి, ఆడపిల్లలు తిట్టండి, ఇంట్లో వాళ్ళు తిట్టండి, మీరు తప్పుడు పనులు చేయండి, గొడవలు చేయండి అని కనుక మా పార్టీ చెప్తే ఆ రోజే రామ్ రామ్. మన వ్యక్తిత్వం చంపుకొని, మన సాంప్రదాయాలు చంపుకొని, మన భగవంతుని తిట్టుకొని, మన ఆడపిల్లలు తిట్టుకొని ఏమి సాధిద్దామనేది ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇది మన సాంప్రదాయం కాదు. ఇది కేవలం ఒక పార్టీ కోసమా, పార్టీలో మనం ఉన్నప్పుడు మన అధినాయకులకి మనం ఈ తొత్తులవడం కోసం, ఏదో ప్రాసల కోసం, ఇంకోటి కోసం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనేది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఏ గవర్నమెంట్, ఈ రోజు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా తొక్కితే మామూలుగా తక్కువ ఏ ఆడపిల్ల మీదైనా మాట్లాడితే తొక్కి నారదీస్తే పరిస్థితి మేము చేసే పరిస్థితి ఉంది. చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇంకా నేను కామెంట్ చేయడం, మీ దగ్గర ఏమైంది, మా దగ్గర ఏమైంది అనేది మాట్లాడితే చాలా వస్తాయి. అందరికీ తెలుసు, ప్రజలందరూ. ధర్మశ్రీ గారు, మీరేమంటారండి? ఈ పర్టికులర్గా మనం మహిళల్ని, రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళల్ని, ఆ మాటకు వస్తే ఏ మహిళ అయినా సరే, బట్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళ మానాన్ని వాళ్ళు కుటుంబ జీవనం గడుపుతున్నారు, వారి భర్తలు రాజకీయాల్లో ఉండొచ్చు కాక, వారిని లాగి దుర్మార్గంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ధర్మశ్రీ గారు? 100% తప్పండి. ఏ మహిళ పట్ల అయినా సరే, ఎవరైనా సరే అసభ్యకరంగా రాజకీయాల్లో ఉన్న మహిళలు అవ్వచ్చు, లేదు సాంసారిక జీవితంతో గడుపుతున్నటువంటి ఏ మహిళనైనా సరే గౌరవించవలసినటువంటి బాధ్యత మనం ఎప్పుడు కూడా, మన భారతీయ సంస్కృతి ఏంటంటే ఎప్పుడైనా సరే మహిళని ముందుండి చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా మనది ఉంది. ఇతిహాసాల నుంచి కూడా కృష్ణారాధ అని అనరు, రాధాకృష్ణ అంటారు. పరమేశ్వర పార్వతి అనరు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. రామాసీత అనరు, సీతారాముల అంటారు. అంటే ఈ రోజుగా సనాతన ధర్మం మొదటి నుంచి కూడా ఏంటంటే మహిళలు గౌరవించే సంప్రదాయం, సంస్కృతి మన భారతంలో ఉన్నటువంటి మనది. అది మనకు పట్టిన పేరు. ఏ మహిళనైనా, అక్కడ భువనేశ్వర్ అవ్వచ్చు, భారతి గారిని అవ్వచ్చు, మరొకరిని అవ్వచ్చు, ఎవరైనా సరే అలా కామెంట్ చేస్తే వాళ్ళ మీద డెఫినెట్గా పని చేయాలి. అందులో రాజీ లేదు. ఎందుకంటే ఇది రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా అయినటువంటి వేరు. నిజమే తలనీలాలు ఏర్పాటు చేసుకుంటే నిజంగా ఆవిడ మీద కామెంట్ చేస్తే ఆయన బొక్కలు వేయని అక్కడ దుమ్ములు ఎరగొట్టాలి. అది నేను దాన్ని అది డెఫినెట్గా మేము కానీ, మా పార్టీ కానీ, మా గత ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా మహిళలు ఎవరినైనా సరే సోదరభావంతో ఆయన ఎప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగానే నడిపించినటువంటి ప్రక్రియ. ఇప్పుడు విజయ్ చెప్తున్నటువంటి మాటలో ఏదో మేమే చేస్తున్నట్టు, మేమే అంటున్నట్టు, మేమే ప్రోత్సహిస్తున్నట్టు, అది తప్పు. అది తమ్ముడు, అది. ఎందుకంటే మేము ఎప్పుడు అలాగే ఏ మహిళైనా ఇప్పుడు ఉంది నిజమే. ఆ రోజు ఎవరైనా సరే మేము దాన్ని ఎప్పుడు కూడా సమర్థించే కార్యక్రమం చెయ్యం. భువనేశ్వర్ని ఎవరినైనా దాన్ని ఉపేక్షించం. అలాగే భారతీ గారిని ఎవరినైనా, భారతీ గారి మీద అలా ట్రోల్ చేసినా ఎవరినైనా ఎందుకు ఉపేక్షించాలి? ఎందుకంటే రాజకీయాలు వేలు ఉంటాయి, పోతాయి. కానీ మన సాంప్రదాయం, మన గౌరవం, మన పద్ధతులు వేరు. అంచేత ఈ సోషల్ మీడియాలో ఎలాంటి చేస్తున్నారు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా అన్ని పక్షాలు కూడా అరికట్టాలనేది నేను తెలియజేసుకుంటూ, ఇందాక తెలుగుదేశం ప్రతినిధి కానీ విజయ్ గారిని చెప్పాడు, నేను వర్కులు జరిగాయా జరగలేదని కాదు, పేమెంట్ ఇవ్వలేదని నేను చెప్పాను. వర్కులు జరిగాలేదు చూడమనండి మా అన్నయ్యనని మా విజయ్ అంటున్నాడు. నో, వర్కులు జరిగే జనవరి నుంచి ఉపాధి హామీ పనులు అనేది ఏంటంటే అది చట్టం, ఎన్ఆర్జిఎస్ వర్క్స్. వాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు వెంటనే వారం రోజులు ఇచ్చినటువంటి ఇవ్వాల్సిన పేమెంట్ 90 రోజులు గడిచినా సరే పేమెంట్ లేదు, దాని మూమెంట్ లేదు. ఈరోజు కామెంట్ లేదు అండి, ఎక్కడ మేమేం పనులు చేస్తున్నాం, కామెంట్ కాదు అక్కడ.
పేమెంట్ ఇచ్చారా లేదని నేను అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకటి, మేము 2,75,000 కోట్లు వాళ్ళ సంక్షేమానికి ఆ రోజు ఖర్చు పెట్టి అందరికీ పారదర్శక ₹1 కరప్షన్ లేకుండా చేసాం. ఈరోజు మీరు 1,60,000 కోట్లు అప్పులు చేశారు. అప్పులు చేసింది ఎక్కడ పెట్టారనేది చెప్పలేకపోతున్నారు. ఆ రోజు 14,000 కోట్లు అన్నారు, 11,000 కోట్లు అప్పులు చేశా అన్నారు. 14 మొన్నే క్లియర్గా కేశవ్, మీ పయ్యావుల కేశవే క్లియర్గా చెప్పాడు 6 లక్షల కోట్లు, అందులో 2,75,000 కోట్లేమో సంక్షేమానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఖర్చు పెట్టింది. మనం అధికారంలోకి వచ్చాక 1,60,000 కోట్లు వాళ్ళ నెత్తి మీద అప్పు పెట్టాం. ఈ రెండు కలిపిన తర్వాత వాళ్ళు అదనంగా చేసింది 1,50,000 కోట్లు అని క్లియర్గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈరోజు మీడియా ద్వారా 99 టీవీకి వచ్చి మేమేదో తప్పు చేసినట్టు, మీరు చేస్తున్నారని ఒప్పులు మా అన్ని తప్పులు అని మీరు గొప్పలు చెప్పుకుంటే మళ్ళీ భవిష్యత్తులో మీరు తిప్పలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ, నేను చెప్తున్నటువంటి విషయంలో మహిళల పట్ల ఎవరు ఏ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి దోషం చేస్తే ముక్త కంఠంతో ఖండించాలనేది, అది ఖండించే విధానం మాదని, ఖండించాలనేది అన్ని పక్షాలు కూడా ఖండించవలసిన బాధ్యత మనందరిపై ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు కానీ మనం ఎంత నైతికంగా దిగజారిపోయాము అనేది ఆ పార్టీలోని, ఇక్కడ మీ దగ్గరే ఆ సంబోధన చూడండి. భువనేశ్వరి భారతి గారు, భువనేశ్వరి గారు అని ఎందుకు మాట్లాడకపోతున్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు? ఇది నైతికంగా మీకు తమ్ముడు భువనేశ్వర్ గారే అంటున్నా, నేనేమి తప్పు ఇప్పుడు అలా వక్రీకరించి మాట్లాడొద్దు. ఎందుకంటే భువనేశ్వర్ గారైనా భారతి గారైనా ఎవరైనా ఏ మహిళ అయినా సరే మహిళలు గౌరవించవలసిన బాధ్యత మనపై ఉందని చెప్తున్నా. అది అందరం ముక్త కంఠంతో చేయాలి, అంతేగాని భువనేశ్వరి అని అది తప్పది. నేను అలా అన్నాను. భువనేశ్వర్ గారు చూసుకో, నువ్వు వినడం పొరపాటు ఏమో కానీ నేను అనడం పొరపాటు కాదు. అన్నారండి, నేను మాట్లాడిన మీరు అలా అంటారులేండి. మరి గురుగారు నండి, నేను అంటుంది ధర్మశ్రీ గారు, మళ్ళా ఈ డిబేట్ చూసుకోండి. మనం ఇక్కడే ఉంటాం, మీకు నాకు మధ్యలో అనకాపులో ఒకటే గ్యాప్, పొద్దున్న లేస్తే మన ఇద్దరం పక్కనే ఉంటాం. నేను అంటుంది మీరు దిగజారిపోయారు నైతికంగా. మీరు ఎందుకన్నానంటే ఇక్కడ కూడా మీరు మాట్లాడినప్పుడు నేను ఏళ్ళు మాత్రం ఎత్తాను కానీ నేను మాట్లాడలే. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మీరు నైతికంగా మీరు దిగజారిపోతున్నారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం అనేది మీరు కోల్పోయారు. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే మీరు ఒక్కొక్క పాయింట్ పెట్టుకోండి. ఒక నాయకుడిగా మీరు ఎంత దిగజారిపోతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అని నేను మాట్లాడాను. తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇది నాది కాదు, మీకోసం ఈ రోజు చర్చ ఏంటంటే 100% చర్చ ఎక్కడ జరుగుతుందంటే మూలాలలోకి వెళ్తున్నాం. మహిళల్ని నాకు అడిగింది వాసుదేవ్ గారు, అసలు మహిళల్ని ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనే దాని మీద నాకు ఆయన అడిగితే అదే నేను చెప్తున్నా. మూలాలలోకి వెళ్తున్నాం మేము 100%. ఒక బాధ్యతాయుతంగా ఓ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎక్కడైనా పొరపాటు చేసినా ఏం చేసినా ఉపేక్షించేది లేదు. ఇది ఎందుకంటే చేతులు దాటిపోయిందనే ఉద్దేశంతో ఎవరైనా మాకు అనవసరం, ఏ పార్టీ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం, తొక్కుతున్నాము. వాళ్ళని 100% చట్టపరంగా తొక్కి మామూలుగా నార తీయట్లేదు అనేది ఆయనకి నేను చెప్పాను. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే మీకు అన్కాన్షియస్ స్టేజ్లో కూడా మీరు ఏం చేస్తున్నారంటే మహిళల్ని మీరు సంబోధించడంలో కూడా మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం అని నేను చెప్పినప్పుడు దాని ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు మాట్లాడిన దాంట్లోనే మీరు కాదని అంటున్నారు, మేము అవునని అంటున్నాము. వీడియో రికార్డింగ్ ఉంది, మనం డిబేట్ అయిపోయిన తర్వాత చూసుకోండి. కనీసం నెక్స్ట్ డిబేట్ కన్నా మీరు మారితే మేము ప్రజల్లోని మార్పులు తీసుకురావడానికి మా బాధ్యత మేము నెరవేర్తించినట్టు అవుతుంది. పాయింట్ ఇంకోటి, ఇందాకటి నుంచి మొత్తం డిబేట్ అంతట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే పేమెంట్ ఇవ్వలేదు. అబ్సల్యూట్లీ పేమెంట్ డిలేస్ ఉన్నాయి. ఈరోజు మీరు జలజీవన్ మిషన్ అనే దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందంతా కూడా వాడేసి మీ పార్టీ ఇవ్వకుండా దాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తే మేము వెళ్ళి మళ్ళా మీరు రిక్వెస్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకొని జలజీవన్ మిషన్ ఈరోజు తెచ్చుకొని చేసుకుంటున్నాం. అలాగే ఎన్ఆర్జీఎస్ పేమెంట్ అవ్వకపోవడం ఒకటి అలా లేట్ ఉంటే లేట్ ఉండొచ్చు, కానీ మీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మేము దెబ్బతీయలేదు. మేము మా చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేని పరిస్థితి. మీరు ఇంకా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే ఎన్ఆర్జీఎస్ మరి ఆ కాంపోనెంట్ లో మేము రోడ్లు వేసిన దాంట్లో ఫస్ట్ సెకండ్
వీక్లీ పేమెంట్లు కూడా ఇచ్చేసాం. మా దగ్గర ఏం మొరగ పెట్టుకోలేరు. ఇప్పుడు ఏమవుతుందంటే మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఎందుకంటే గతం చేసిన అప్పులు, గతం చేసిన ఏంటంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవం తగ్గించడం, ఆ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ తీసుకుంటే డబ్బులు వస్తాయో రాదో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చులకనగా చూడటం, అందరూ చులకనగా చూడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ రోజు గౌరవం నిలబెట్టుకుంటూ వస్తాం. ఏదో ఒకటి అరా ఎక్కడో దగ్గర చిన్నది, 100% అది కూడా జరుగుతుంది. మేమందరం మాట్లాడుతున్నాం, పేమెంట్లు కూడా తెచ్చిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అందులో లేదు. డెఫినెట్ గా వీ విల్ టేక్ ఇట్. మీరు కూడా కాదు, మేము కూడా మేము కూడా రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్లు తీసుకుని ఇవ్వాల్సిన బాధ్యత తీసుకున్నాం. అలాగే బాధ్యత కాదు, నేను అదే అనట్లేదు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా 90 రోజులు ఎన్ఆర్జీఎస్ తాలూకా పేమెంట్ పెండింగ్ అనేది ఏ రాష్ట్రంలో లేదు అంటున్నా. ఎందుకు ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చింది? ఇది కూలీల తాలూకు పనులు, కూలీలు అనేది వారం రోజులు ఇవ్వాల్సిన పనులు. ఎందుకు పెండింగ్ వచ్చింది? ఆ పెండింగ్ చెప్పమంటున్నాను తప్ప మిగిలిన విషయాలకు వెళ్ళట్లేదు. ఒకటే అర కాదు, 90 రోజులు. ధర్మశ్రీ గారు వారు చెప్పారు కదా, డిలేస్ అడ్మిట్ చేస్తున్నారు, దాన్ని కరెక్ట్ చేసుకుంటా ఉంటున్నారు. లెట్ us hope so. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కరణం ధర్మశ్రీ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు, వెంకట్ గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం 2 అంశాలు ఇక్కడ కీలకంగా ఏంటంటే, దాదాపు 1,00,000 ఎకరాలకి దగ్గరలో ఉండబోతున్నాం, సేకరణ సమీకరణ మొత్తానికి ఉండబోతున్నాం. మొత్తానికి అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. దానికోసం రైతులు ఉవ్విళ్ళూరుతూ తమ భూములు దానం చేయబోతున్నారనేది మంత్రి నారాయణ గారి ప్రకటన. అట్ ద సేమ్ టైం అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి. మహిళల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనే దాని విషయంలో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు రెగ్యులేటరీ మెకానిజంని ఏర్పాటు చేసుకోవాలి. ఇక మీదటైనా సంయమనం పాటించాలి అనే దాని మీద ఇది వెల్కమింగ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్. కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను, మీ చేతులు ₹1 ఖర్చుగా అనేటువంటి అంశం అది. ₹1